హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ పెరుగు కాంబినేషన్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. కూర అయితే చాలా బాగుంటుందండి. బెండకాయలన్నీ శుభ్రంగా తీసుకొని కడిగి కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకుని కూరకు సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి కడిగి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి ఒక 10 నిమిషాలు హైలోనే ఉంచి కలుపుకోవాలి. ఈలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కర్రీకి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గుతుండగానే బెండకాయల్లో జిగురు రావటం స్టార్ట్ అవుతుందండి. కొంచెం జిగురు వస్తుంది అనగా పెరుగు తీసుకుని ఒక 5 స్పూన్లు వేసానండి నేనైతే. మీరైతే మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఒక 5 స్పూన్లు పెరుగేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇదంతా మగ్గుతూ ఉండేటప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నప్పుడు పెరుగేసాం కదండి, కొంచెం నీరు ఫామ్ అవుతుంది. ఆ నీరంతా మగ్గిపోయిన వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మూత తీసి చూస్తే చాలా వరకు మగ్గిపోయిందండి. నీరంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు కూరకి సరిపడా కొంచెం కారం వేసుకొని చివరిగా దించుకునేటప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. అందరూ స్టార్టింగ్లో తాలింపులోనే కరివేపాకు వేసేస్తారు. ఆ ఫ్లేవరు నూనెలో వేగి అంత బాగా రాదండి. కర్రీ దించేటప్పుడు కొంచెం ఒక 10 నిమిషాల్లో దించుతున్నాం అనంగా కరివేపాకు వేస్తే ఆ కర్రీ మొత్తం కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన బెండకాయ పెరుగు కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పుస్తకాలు నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే, నీ కదిలే పెదవే చిరు సాక్ష్యమిచ్చిందిలే. నన్ను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో, నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటే. ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే. ఎంత మౌనం పొలికేసావో అంత తెలిసావే.